రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తిరువీర్ గారి దగ్గర నుంచి ఒక సినిమా వచ్చింది, ఓ సుకుమారి అని చెప్పేసి. ఐశ్వర్య రాజేష్ గారు హీరోయిన్. సో ఈయన సినిమాలంటే మంచి కాన్సెప్ట్ ఉంటుందని చెప్పేసి జనాల్లో ఒక అభిప్రాయం అయితే ఉంది సార్. మరి ఈ ఓ సుకుమారి పైన ఆ రకంగానే కాస్త ఇంట్రెస్ట్ అయితే కలిగింది. మరి రిలీజ్ అయింది కదా ఇవాళ, ఎలా అనిపించింది సార్ మీకు? ఆ ప్రేక్షకుల అంచనాలను రీచ్ అయ్యేలా ఉందా సార్ సినిమా? అంటే ప్రేక్షకుల అంచనాలు అవి కాదండి, జనరల్గా ఒక పాయింట్ అనుకుని తీసిన సినిమా ఇది. ఆ పాయింట్ జెన్యూన్ పాయింటే, డిస్కస్ చేయవలసినటువంటి అంశమే. దాని నుంచి చాలా డ్రామా జనరేట్ చేయొచ్చు. టెంప్లెట్ డిఫరెంట్గా వెళ్ళి ఉంటే బాగుండేది, అలా వెళ్ళలేదు. వెళ్లకుండా దాన్ని ఇంకొక ఏరియాలో ఫిక్స్ చేశారు. అది కొంత గందరగోళం చేసింది. అంటే చెప్పాల్సిన విషయాన్ని దాని మీద స్ట్రెస్ ఇవ్వాల్సిన చోట ఇవ్వకుండా దాన్ని ఒక డైలాగులో తేల్చేసి మిగిలిన వేవేవో నడిపి దాన్ని ఒక కొసమెరుపుగా వాడదాం అనుకున్నారు. కానీ నిజానికి దాన్ని పునాదిగా చేసుకుని కథని నడిపుంటే ఇంకోలా ఉండుండేది. ఇది ఇంకొంచెం మ్యూజిక్, ఇంకొంచెం దానిలో ఈస్థెటిక్స్ అవి మిక్స్ చేసి కామెడీ సినిమాలు వాడేటువంటి సన్నివేశాలు అలాంటి కల్పన ఎక్కువ ఉంది. అది అక్కర్లేదు, అది అలా అక్కర్లేదు. అది కూడా ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ అది కూడా ఇంకొంచెం బెటర్ వేలో వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంటే తను చెప్పదలుచుకున్న అంశం అలాంటిది. ఆ అంశానికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇస్తూ చెప్పాల్సిన టోన్లో చెప్పాలి. అందుకని అక్కడ మిస్ఫైర్ అయింది సినిమా. దాంతో కొంచెం ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. నిజానికి ఈ సినిమా గురించి ఏకవాక్య రివ్యూ కూడా చెప్పొచ్చు. అదేంటంటే, ప్రేమగా చూసుకుంటే ఓ సుకుమారి, ప్రేమ మిస్ అయితే షాకుమారి అనుకోవచ్చు. అంటే ఇద్దరు భార్యాభర్త కావచ్చు, ప్రేమికులు కావచ్చు, వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నప్పటికీ వేరు యూనిట్లుగానే చూడాలి. వారి బాధ్యత వాళ్ళ స్పేసు వాళ్ళకి ఇస్తూ, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వెళ్ళాల్సినటువంటి సందర్భం ఉంటుంది. ఆ సందర్భం మీరినప్పుడు, అవతల వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అయినప్పుడు షాకులు కొడతాయి. కాబట్టి మీరు అవి కొట్టకుండా ఉండాలంటే మీరు ఎవరికోవారు కేర్ తీసుకోవాల్సిందే. దాన్ని ఇంకొంచెం హృద్యంగా చెప్పవచ్చు. ఆ పరిస్థితులని అలా వివరిస్తూ మంచి సన్నివేశ కల్పన చేసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకున్న పాయింట్ మంచిదే, దాన్ని ఇంకొంచెం లోతుగా చర్చించుంటే బాగుండేది. సన్నివేశాల్లో సమర్థులైన నటులను తీసుకున్నాడు ఆయన, డైరెక్టర్ గారు. వాళ్ళిద్దరూ మంచి పెర్ఫార్మర్సే, ఐశ్వర్య అలాగే తిరువీర్. వాళ్ళిద్దరినీ ప్రాపర్గా వినియోగించుకునేటువంటి సన్నివేశాలు ఆయన రాసుకోకపోవడం వలన వచ్చిన సమస్య. కొంత అంటే కొన్ని సీన్స్ బాగున్నాయి, నిజానికి బాగున్నాయి. అక్కడక్కడ కొంత నవ్వు తెప్పించారు ఆర్గానిక్గానే, చక్కిలి గింతలు పెట్టినట్టుగా కాకుండా. కొన్ని చోట్ల డైలాగులు కూడా బాగానే నడిచినాయి. అయితే ఎందుకు జరుగుతోంది ఇలా అంటే, డైరెక్టర్లు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ థాట్తో ఒక లైన్ ఏదో రాసుకుంటున్నారు. దీనికి కూడా పునాది ఉంది. అంటే ఏదో సైంటిఫిక్ మ్యాగజైన్స్లోను అక్కడ వచ్చినటువంటి కొంత సమాచారాన్ని తీసుకుని దాని పునాదిగానే రాసుకున్నారు కథని. అక్కడ వరకు ఓకే, దాన్ని హ్యుమానిటీకి లింక్ చేస్తూ నడపాలి అనుకున్నారు. అది కూడా బాగుంది. కాకపోతే అది తీసుకున్న తర్వాత ఈ కొత్త ఎలిమెంట్ని వాళ్ళు, డైరెక్టర్ గారు హీరోతో డిస్కస్ చేసి ఉంటాడు, ఆయనేవో కొంత చెప్పి ఉంటాడు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ల వేటలో పడి ఉంటారు. నా దగ్గర స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్ను ఓకే చేసిన హీరో ఉన్నాడు అని ప్రొడ్యూసర్ల వేటలోకి వెళ్ళి ఉంటారు. ఆ దొరికిన ప్రొడ్యూసర్లు ఇంకొన్ని కరెక్షన్స్ చెప్పుంటారు. హీరోయిన్ గారు ఆవిడ అభిప్రాయాల్లో కొన్ని చెప్పుంటారు. ఇవన్నీ సినిమాలో అకామిడేట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో తను అనుకున్నటువంటి లైన్ నుంచి కొంత డీవియేట్ అయి నడిపిన పరిస్థితి డెఫినెట్గా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు అలాంటి అంటే ఈ కరెక్షన్ ప్రోగ్రాంలో భాగంగా కిల్ అయిపోయిన సినిమాలు చాలా కనిపించినాయి.
అది ఆ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంది. అంటే రైటర్ అనేవాడు లేడు ఇప్పుడు ఇండస్ట్రీలో. గతంలో ఒక సినిమా అనగానే దానికి కథ ఎవరు, మాటలు ఎవరు అనేది ఉండేది. ఈ మధ్యకాలంలో అలా లేదు. అవన్నీ కూడా డైరెక్టర్ గారే చేసుకుంటున్నాడు. తనే ఒక సబ్జెక్ట్ అనుకుని, తనే దానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా చేసుకుని, తనే ఆ బౌండ్ పట్టుకొని హీరోల చుట్టూ తిరిగి అలా నడుస్తోంది వ్యవహారం. అందుకని ఇలాంటి సినిమాలు రావడానికి స్కోప్ ఎక్కువ. ఆ డైరెక్టర్ గారు ఆ పాయింట్ ఆలోచించిన వాడు ఇన్నోవేటివ్గా కూడా తీయగలిగి ఉండేవాడు. కానీ ఆయనకి ఆ స్పేస్ దొరకలేదేమో, అందుకని సినిమా ఇలా అయిపోయిందేమో అని అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ ఒక మంచి ప్రయత్నం చేశారు. ఓకే. ఆ మంచి ప్రయత్నం చేశారు. ఇది ఆడియన్స్ని ఏ మేరకు నిలబెడుతుంది థియేటర్లలో అనేది చూడాలి. పెద్దగా ప్రాజెక్టులు కూడా ఏం లేవు, కొంత టైం ఉంది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. అవతల లెనిన్ కూడా కొంత డల్ అయింది. అవును. అది ఆక్యుపెన్సీ 21-20కి పడింది. అది రేపెల్లుండుల్లో మ్యాక్సిమం వెళ్తే 25 దాకా వెళ్ళే అవకాశం ఉంది, అంతకుమించి లేదు. ఆ తర్వాత 18-14కి డ్రాప్ అయితే అది ఖాళీ చేయాల్సి ఉంటుంది. కనుక ఈ సినిమా కూడా ఇది 3-4 డేస్ సినిమాలని ఫిక్స్ అవుతున్నారు ముందే. ఇలా ఫిక్స్ అవ్వకుండా చెప్పాల్సిన సబ్జెక్టుని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పడానికి అవకాశం దొరికే వరకు వెయిట్ చేసి సినిమా తీస్తే ఇలాంటివి మిస్ఫైర్ కాకుండా ఉంటాయి. అంటే ఇంకొకటి ఇలాంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉండదు ఇక్కడ కిల్ అయ్యాక. అందుకని డైరెక్టర్లు వాళ్ళు పడుతున్న కష్టాలు, సినిమా అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కళ్ళకు కట్టినాయి ఆ సినిమా చూస్తుంటే. ఏదేమైనా ఒక ప్రయత్నం అయితే జరిగింది, ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి ఆలోచన ఎగ్జిక్యూట్ చేసే ప్రయత్నం కనిపించింది. అంతవరకు ఓకే సినిమా. ఓకే సార్, రేటింగ్ ఎంత ఇస్తారు సార్? 2 ఇస్తానండి అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.